హాయ్ ఫ్రెండ్స్, మధ్యాహ్నం మా లంచ్కి క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కర్రీ రెండు మిక్స్ చేసి ఎలా వండాలో చూపిస్తా చూడండి. సింపుల్గా కొంచెం వేడి నీళ్ళండి, వేడి నీళ్ళు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో మనం ఈ క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఒక 10 minutes అలా ఉంచుకుంటే దీంట్లో ఉన్న దుమ్ము పురుగులు అన్నీ పోతాయి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కర్రీ చేసుకుందాం. క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు, ఒక 3 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 3 మిర్చి, కొంచెం కరివేపాకు. బాండి పెట్టుకున్నాం. బాండి హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాం. లైట్గా పసుపు వేసుకుందాం ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవడానికి. ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి, అందుకే. జస్ట్ లైట్గా, మరీ రెడ్డిష్గా వచ్చింది కాకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. గుడ్లు వేగిపోయానండి, తీసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు, కొంచెం ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. పాకు, పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ముక్కలు ఉన్నాయి కదా, కొద్దిగా గుజ్జుగా అవుతాయి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, టమాటాలు మగ్గుతున్నాయి. ఒకసారి తిప్పుకొని క్యాలీఫ్లవర్ ఇందాక హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇవి వేసుకుందాం. వేసుకొని సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోయిద్ది అనమాట. వాటర్ వేసే పని లేకుండానే ఆ టమాటా ఉన్న రసంతో మగ్గిపోయిద్ది. కొంచెం మగ్గిపోయినాయండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేద్దాం, ఒక స్పూన్ చాలు, జస్ట్ లైట్ ఫ్లేవర్ కోసం వేసి తిప్పుకోండి. కొంచెం సేపు మసాలా అంతా బాగా ముక్కగా పట్టేదాకా తిప్పండి. క్యాలీఫ్లవర్ మగ్గిందండి. కారం వేసుకుందాం. మేము ఈ టేస్ట్లను బట్టి కారం వేసుకోండి. నేను కొంచెం తింటాను కారం బాగానే. కారం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోండి. తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి. కారం వేసుకొని తిప్పుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. అంటే బాగా అది కొంచెం మగ్గినా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉడికిద్ది అనమాట. క్యాలీఫ్లవర్ రెడీగా బాగా ఉడికిందండి. చూడండి, గంటితో పొడిస్తే మెత్తగా అయిపోయింది అనమాట. గ్రేవీ చూడండి, అంటే కొంచెం ఆ వాటర్ పోసుకొని ఇంకిందాకుంటే క్యాలీఫ్లవర్ కూడా బాగా మెత్తగా ఉడికిద్ది. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఉడకబెట్టి ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఒక్కసారి తిప్పుకొని, అంటే ఎక్కువసేపు గుడ్లు వేసి ఉంచని అవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. గుడ్డు క్యాలీఫ్లవర్ రెడీ అండి. వైట్ రైస్ పెట్టుకొని, ఒక ఎగ్ వేసుకొని, కొన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని, కొంచెం గ్రేవీ వేసుకొని తింటే సూపర్, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి.